అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 13 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు ఇవ్వటం జరుగుతుంది. ఈ 213లో దాదాపు ఒక 100 మంది పాతగా 113 మంది పాతగా అప్లై చేసుకున్నటువంటి ఈ 2-3 రోజుల్లో రేపు ఎల్లుండి వరకు పంచేటువంటి చెక్కులు మన నియోజకవర్గంలో 600 మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచబోతుంది. మేము గెలిచిన తర్వాత చాలా ఊర్లకు వస్తున్నటువంటి సందర్భంలో ఆయా ఊర్లలో మేము అప్పుడు అప్లై చేసుకున్నాం, నాకు రాలేదు అని చెప్తే అట్లా వాళ్ళ పేర్లు నేను నోట్ చేసుకొని మన వాళ్లకు అక్కడ నాకు మీకు పరిచయం ఉండేటువంటి నాయకులకు మాకు మీకు పరిచయం ఉండేటువంటి వ్యక్తులకు కూడా మీరు చెప్తున్నటువంటి సందర్భాల్లో వాళ్ళు కూడా మాకు పేర్లు ఇవ్వడంతో ఈ పేర్లన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని దాదాపు ఒక 3 మనుషుల్ని అక్కడ పెట్టి ఒక 2 నెలలు ప్రయత్నం చేస్తే ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. దానికంటే ముందు ఒక ప్రయత్నం చేసినాం. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ప్రజాప్రతినిధి తాలూకు ఉన్నటువంటి ఆపరేటర్లో కూడా ఆ లిస్ట్ ఉంటే ఇవ్వండి మేము ప్రయత్నం చేస్తామంటే అటు నుంచి సహకారం రాలే. అయినా పర్వాలేదు మనం ఒక ప్రయత్నం చేసి చూద్దామని చెప్పేసి మా కాడ ఉండే పేర్లను ఒక ప్రయత్నం చేస్తే ఆడ ఉండేటువంటి కుప్పలన్నిటి వెతికి నెగరకల్ అనే పేరు ఉండగానే పక్కకి వేయండి, నెగరకల్ అనే పేరు ఉండగానే పక్కకి వేయండి, నెగరకల్ నియోజకవర్గంలో గిన్ని ఊర్ల పేర్లు ఉంటాయని ఆ ఊర్ల పేర్లు రాసిచ్చి ఈ ఊరు పేరు రాగానే దాన్ని పక్కకు పెట్టండి అని చెప్పేసి అట్లా ఒక ప్రయత్నం చేసి ఈ చెక్కులన్నీ కూడా తీసుకురాగాను. ముఖ్యమంత్రి గారు కూడా నేను కూడా వాళ్ళ గ్రీటింగ్స్ రాస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా మీకు గ్రీటింగ్స్ ఇవ్వటం జరిగింది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తున్నాం, మీకు ఇంతో అంతో సాయం అయింది. ఇది పెద్ద సాయం కాకపోయినా కొద్ది గొప్ప 10,000 వచ్చినా 20,000 వచ్చినా 30,000 వచ్చినా 40,000 వచ్చినా 60,000 వచ్చినా మీకు సాయం అయింది అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం, మన జిల్లా మంత్రి గారి యొక్క ఉద్దేశం. మన జిల్లా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు కూడా పదే చెప్తారు, మనం ఎప్పుడు ప్రజల సేవకులుగా ప్రజలకు సేవ చేస్తుంటే ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. రాజకీయాలు అనేటువంటిది ఎన్నికలప్పుడే, తర్వాత రాజకీయాలు మనం మాట్లాడొద్దు, రాజకీయాలను మనం అంత పెద్దగా తీసుకోవద్దు. ప్రభుత్వం మనది ఉన్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తాడు, చేతనైనంత మేరకు మీరు ఎంత సమయం ఇవ్వగలిగితే అంత సమయం ప్రజలకు ఇవ్వండి. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు, ఓట్లు వేసారు, మీ చేతనైన పని చేసుకురండి. మీ చేత కాకుంటే మీ శక్తి సరిపోయినప్పుడు నా శక్తిని కూడా తోడు తీసుకోండి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్తారు. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉండేటువంటి ఇక్కడికి వచ్చినటువంటి అన్నలకు అక్కలకు అందరికీ మీ ద్వారా ఇక్కడ రానటువంటి వాళ్ళకు కూడా నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరికి అనారోగ్య సమస్య ఉన్నా, ఎంత పెద్ద జబ్బున్నా ఇమీడియట్లీ మీరు నిమ్స్ హాస్పిటల్ని తీసుకుపోండి. నిమ్స్ హాస్పిటల్లో మన కాన్స్టిట్యున్సీకి సర్వీస్ చేయడానికి 1-2 మనుషులను కూడా అన్నే పెట్టినాము. మీరు ఆడ జాయిన్ చేయండి, జాయిన్ చేసిన తర్వాత మాకు సమాచారం ఇవ్వండి, మేము ఫాలోఅప్ చేస్తాం. మీకు ఆడ డబ్బులు లేవు, ఆడ డబ్బులు ఖర్చు అవుతున్నాయంటే అక్కడనే మీరు ఇంత దూరం రాకుండా అక్కడనే ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషిని పెట్టేసి మీకు ఎల్ఓసి కూడా ముందస్తు ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా పెట్టిస్తారు. ఇక్కడ రాజకీయాలు పార్టీలతో సంబంధం లేదు. మనిషి ఆపదలో ఉండు సాయం చేయాలి, మనిషి ఆపదలో ఉండు ఆదుకోవాలి, మనిషి కష్టాల్లో ఉండు ఆ కష్టాల నుంచి గట్టెక్కించాలి. ఇదే నా కాన్సెప్ట్, ఇదే నా ఆలోచన. మీరు ఆ విధంగా చేయండి. ప్రైవేట్ హాస్పిటళ్ళకి పోయి లక్షల రూపాయల ఫీజులు కట్టి మనం ఆర్థికంగా చితికిపోవద్దు. గవర్నమెంట్ సంబంధించి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇచ్చేస్తుంది. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇవ్వటంతో పాటుగా నిమ్స్ హాస్పిటల్ పోతే మనకు 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు 8 లక్షలు ఖర్చు అయినా ఎల్ఓసి ఇస్తుంది. ఎల్ఓసి తెచ్చేటువంటి బాధ్యత నాది. అక్కడ మనకు బెడ్ దొరుకుతలేదు, వెంటిలేషన్ అవసరం ఉంది, ఎమర్జెన్సీ అవసరం ఉందన్నా అర్ధరాత్రి అయినా పర్వాలేదు నాకు సమాచారం ఇవ్వండి. నేను ప్రయత్నం చేసి ఈ సేవ చేపట్టడంలో నేను ముందుంటానని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తిస్తాను. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ 2 మీదనే మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. మనిషిని బతికించుకోవాలి, కాపాడుకోవాలి కాబట్టి ఉన్న ఆస్తులైనా అమ్ముకొని
మనం హాస్పిటల్లో పెడుతున్నాం. పిల్లోని చదివించుకుంటేనే వాడు ప్రయోజకుడు అయితేనే భవిష్యత్తు ఉంటుందని ఆస్తులు అప్పులు ఉన్నాయన్నీ కూడా అమ్ముకొని పిల్లల్ని చదివిస్తున్నాం. ఈ రెండింటి మీద ఆర్థిక భారం పడి కొద్ది గొప్ప మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా పేదరికంలోకి పోతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రెండు, వైద్యం ఒకటి, విద్య ఒకటి, ఈ రెండిట్లో పేదవాళ్లకు మధ్యతరగతి జీవితాలకు భారం తగ్గించాలనేటువంటి ఒక ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచన ఉంది. విద్యా వైద్యం అనేటువంటిది పేదవాళ్లకు ఎక్కువ ఖర్చు కాకుండా వైద్యం అందితే వాళ్ళకు సగం భారం తప్పుద్ది. ఈ రెండింటితో పాటు వాళ్ళు వ్యవసాయం చేసుకోవటానికి నీళ్లు ఇంత మంచి మార్కెట్ ఇస్తే బాగుంటుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తీసుకుపోదాం. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో కూడా మంత్రి గారు అమెరికాలో ఉన్నాడు. మంత్రి గారు వచ్చిన తర్వాత దాంట్లో ఒక 30% ఫస్ట్ మనం నీళ్లు నింపితే గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది. మన బావులలో బోర్లలో ఊట పెరగటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మంత్రి గారు మాట్లాడటం జరిగింది. మంత్రి గారు వచ్చిన తర్వాత దాన్ని నింపే కార్యక్రమం కూడా చేస్తాం. దాన్ని నింపడంతో పాటు ఈ సంవత్సరం ఆఖరిలోపు 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ఒక ఏర్పాటు చేస్తున్నాం. 50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే 250 కోట్ల రూపాయలు డబ్బులు అవసరం ఉన్నాయి. ఆ 250 కోట్ల రూపాయలు కూడా మేము ఇప్పటికే ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినాం. దానికి కూడా నిధులు ఇస్తానంటారు. మొదట 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేసి ఇంకొక 250 కోట్లు పెడితే ఇంకొక 50,000 ఎకరాలకు వస్తుంది. 1,00,000 ఎకరాలకు బ్రాహ్మణ వెల్లంలో నీళ్ళు ఇస్తే ఎక్కడ అక్కనపల్లి నెమ్మాని అటు కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ తప్పకుండా చేయడానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాం. మీ అందరూ కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. నాకు ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారు. 68,000 పైచిలకు ఓట్లు వేసారు. బట్ నాకు ప్రతి ఒక్కరు కూడా నాకు ఓట్లు వేసారు. నాకు వచ్చిన మెజార్టీ కంటే అవతల వాళ్లకు తక్కువ ఓట్లు వచ్చినాయి. కాబట్టి నేను అందరూ నా వాళ్ళుగానే భావిస్తాను. నాకు ఈ నియోజకవర్గంలో పాత ప్రజాప్రతినిధితో సహా ఎవ్వరు కూడా నాకు శత్రుత్వం లేదు. అందరూ నా వాళ్ళే, అందరూ నా శ్రేయోభిలాషులని నేను భావిస్తున్నా. ఎవరు ఏ పని చెప్పినా, ఎవరికి ఏ పని ఉన్నా నా శక్తి మేరకు, చేతనైనంత మేరకు నేను పని చేసి పెడతాను. తప్పకుండా నా దృష్టికి తీసుకురాను. నాకు తెలియకుండా, నాకు నోటీసులు లేకుండా ఆయా గ్రామాలలో ఎవరైనా మా కాంగ్రెస్ పార్టీ తాలూకోళ్ళు అన్యాయంగా మీకు ఇబ్బందులు పెట్టి, ఇబ్బందులు గురి చేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారనుకో, నా దృష్టికి తీసుకురండి. నా సొంత కుటుంబ సభ్యుడైనా నేను న్యాయం పక్షాన్నే ఉంటాను, న్యాయం పక్షాన్ని నిలబడతాను. అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా, ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకు ఎదురుగా అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళ పక్షాన నేను నిలబడతానని చెప్పేసి మీకు మాటిస్తూ, మీ అందరూ ఆశీర్వాదం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి, మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మాకు ఎప్పుడు మీ ఆశీర్వాదం ఉండాలి. నిత్యం మీకు సేవ చేస్తూ, మీకు సర్వీస్ చేస్తూ మీకు అందుబాటులో ఉంటాం. కరోనా లాంటి కష్టకాలంలో కూడా నేను ప్రజల పక్షాన నిలబడ్డాను. అట్లాంటి ఏ కష్టం వచ్చినా నేను నిలబడతాను. మేము ఇంకొక ఆలోచన చేస్తున్నాం. నా పుట్టినరోజు సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలకు నేను ఒక హామీ ఇచ్చినాను. మనము 75 కిలోమీటర్లు నేషనల్ హైవే మనది. పోతున్నటువంటి క్రమంలో అక్కడక్కడ యాక్సిడెంట్లు అయ్యి చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు చనిపోతుర్రు, కాళ్ళు చేతులు ఇరిగి ఆగమవుతారు. వీరి కోసము మనం ఆ చావుకు పోయిన సందర్భంలో పరామర్శించడానికి పోయినప్పుడు 5,000 10,000 ఇస్తే 50,000 ఇస్తుంది. కానీ దాంతో ఆ కుటుంబం నిలబడలేకపోతుంది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళ చదివించుకోవడానికి ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి అట్లాంటి ప్రమాదం ఏదైనా జరిగితే ఆ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు అందేటువంటి ఏదైనా ఒక బీమా నేనే చేయాలనేటువంటి ఆలోచన. ఒక 50 నుంచి 60,000 కుటుంబాలకు బీమా కట్టి, యాక్సిడెంట్ అయ్యి కాలు చేతితో ఇరిగి కొంచెం అవిటి వాళ్ళు అయితే కనీసం ఒక 2-3 లక్షలు వచ్చినా అలా ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి ఎంత డబ్బు అయినా ఖర్చు అయినా నేను పెట్టుకొని చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాం. కాబట్టి నేను నిత్యం మీకోసం, మీకు ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లయితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాను.
నా ఆలోచనలకు మీ అందరి ఆశీర్వాదంతో శక్తినిచ్చి నాకు పనిచేసేటువంటి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.